హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనము టెన్సెస్ ఎన్ని రకాలు వాటి గురించి డిస్కస్ చేసి ఆ లెసన్లో ఒక రెండు అంటే మొట్టమొదటిగా వచ్చేటువంటివి ఆ రెండిట్ల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ప్రజెంట్ టెన్స్లో వచ్చేటువంటి నా ప్రజెంట్ టెన్స్లో 4 రకాలు ఉంటాయి అనుకున్నాం కదా. సో అవి సింపుల్ ప్రజెంట్, ఫస్ట్ది సింపుల్గా తీసుకుంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. సో వీటిలో ప్రజెంట్ ఇండిఫైనైట్ టెన్స్ ఆర్ సింపుల్ ప్రజెంట్ దీని గురించి మనం నేర్చుకున్నాం. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా మనం చూసాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ అనదర్ 2 tenses which are remaining in this part. So that is present perfect tense, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ రెండు టెన్సెస్ గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. అంటే వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని ఆల్రెడీ క్లాస్ అది పార్ట్ 1లో అయిపోయింది కాబట్టి మనం పార్ట్ 2కి దీన్ని చూస్తున్నాం. సో అండర్స్టాండింగ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఎలా చెప్తామంటే ఎక్స్ప్రెస్ యాక్షన్స్ ఏదైతే దట్ వీ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ఎట్ అన్ అన్స్పెసిఫైడ్ టైం. అంటే అది పని ప్రస్తుతమే స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిపోతే ఒక స్పెసిఫిక్ టైం అనేది ఏమీ లేదు. ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ షోస్ యాక్షన్ దట్ హ్యాపెండ్ బిఫోర్ నౌ. అంటే ఏదైతే జస్ట్ ఇప్పుడే ఒక పని కంప్లీట్ అవుతుందో ప్రజెంట్లో, ఆ టెన్స్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్గా మనం చెప్తాం. దీనికి మనం ఉపయోగించేది ఏంటంటే యూజెస్ హ్యావ్, హ్యాస్. చూడండి ఇక్కడ హ్యావ్, హ్యాస్ అని కనిపిస్తున్నాయి మనకి. హ్యావ్, హ్యాస్ అండ్ ద పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. దీంట్లో మనం ఏం ఉపయోగిస్తామంటే హ్యావ్, హ్యాజ్లను ఉపయోగించి దాని పక్కన వెర్బ్ 3 పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ అంటే V1, V2, V3లు ఉంటాయి కదండి, అందులో V3 మనం పెట్టుకుంటాం. సో సమ్ మోర్ ఎగ్జాంపుల్స్, వీ విల్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ, హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది మనం తీసుకుంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సబ్జెక్ట్ ఇక్కడ ఐ హ్యావ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ. నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను, లేదా నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తినేదాను. ఇప్పుడు జస్ట్ కంప్లీట్ అయినటువంటి పని. షీ హ్యాస్ లివ్డ్ ఇన్ పారిస్ ఫర్ 5 years. They have finished their project. వాళ్ళు పూర్తి చేశారు వాళ్ళ ప్రాజెక్ట్ని పూర్తి చేశారు. జస్ట్ నా ఇప్పుడు కంప్లీట్ అయినటువంటి పని. He has never been to the United States. We have studied English for 3 years. I have lost my phone. ఇక్కడ కూడా చూడండి, I have lost my phone. She has written several books. They have been friends since childhood. He has just arrived at the airport. We have never seen that movie. మేము ఎప్పుడు కూడా ఆ మూవీని చూడలేదు. మేము ఎప్పుడు ఆ మూవీని చూడలేదు. సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకుంటాం మన ఎగ్జాంపుల్స్గా. దీస్ సెంటెన్సెస్ విల్ ఇల్స్ట్రేటెడ్ వేర్ యూజెస్ present perfect tense, including describing completed actions, experiences and ongoing situations. This is the very important point. These sentences illustrated various uses of present perfect tense, including describing completed actions
అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఎలాంటి సందర్భంలో మనం దీన్ని ఇల్లుస్ట్రేట్ చేస్తాం, ఉపయోగిస్తామంటే డిస్క్రైబింగ్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఏదైనా ఒక పని కంప్లీట్ అయిపోయినప్పుడు ఎక్స్పీరియన్సెస్, మన అనుభవాలు, అంటే ఆల్రెడీ అనుభవం అంటే అది అనుభవించేసాం కాబట్టి అనుభవాలను మనం షేర్ చేస్తున్నప్పుడు, లేదా అండ్ ఆన్ గోయింగ్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆన్ గోయింగ్ సిచ్యువేషన్స్లో కూడా వీటిని ఉపయోగిస్తుంటాం. ఈ క్లాసెస్ ఏం పర్వాలేదు, జనరల్గా ఇవి మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాము. మనం ఒక్కొక్క దాని గురించి చాలా బ్రీఫ్గా ఒక్కొక్క వీడియో మరలా చేయబోతున్నాము. అందులో ఇంకా మీరు చక్కగా ఈ టెన్సెస్ గురించి నేర్చుకుంటారు. సో నెక్స్ట్ అనదర్ది మనం ఏం చేస్తున్నాం అంటే, ఇందాక మనం ఏం చూసాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ప్రస్తుతం కంప్లీట్ అయిపోయినటువంటి పనులు, పాస్ట్ యాక్షన్స్ కానీ ప్రజెంట్ యాక్షన్స్ కానీ పాస్ట్లో అంటే స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కంటిన్యూ అయిపోయిన వాటిని మనం చూసాం. అలాగే కొన్ని ఇప్పుడు అండర్స్టాండింగ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది కంటిన్యూస్ స్టార్ట్ అయ్యింది, ఇంకా ప్రస్తుతానికి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, దిస్ టెన్స్ షోస్ యాక్షన్ దట్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూ టు ద ప్రజెంట్ మూమెంట్ ఇంపాక్టింగ్ నౌ. అంటే పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఉదాహరణకి నేను హైదరాబాద్లో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను అని ఎగ్జాంపుల్గా చెప్తున్నా. నేను హైదరాబాద్లో 30 సంవత్సరాల నుండి ఉంటున్నాను. అర్థమైంది మీకు? అంటే 30 సంవత్సరాలు పాస్ట్ 30 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇంకా స్టిల్ ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. సో ఆ విధంగా అంటే ప్రజెంట్ మూమెంట్ ఇంపాక్టింగ్ ఏదైతే చేసిందో అదే. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎంఫసైజెస్ డ్యూరేషన్ ఆఫ్ అన్ యాక్షన్, హైలైటింగ్ వాట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ అంటిల్ నౌ. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. I have been studying for the exam all day. ఈ రోజంతా నేను ఎగ్జామ్స్ కొరకు చదువుతూ ఉన్నాను. She has been working on her novel for months. కొన్ని నెలల నుండి ఆమె నవల్ చదువుతూ ఉంది. They have been traveling around Europe since June. జూన్ నుండి యూరప్ అంతా తిరుగుతూ ఉన్నారు. జూన్ నుండి. We have been learning French for 3 years. 3 సంవత్సరాల నుంచి నేను ఫ్రెంచ్ నేర్చుకుంటూ ఉన్నాను. He has been playing football since childhood. చిన్నప్పటి నుండి అతడు ఫుట్బాల్ నేర్చుకుంటూ ఉన్నాడు. ఫుట్బాల్